వినియోగదారులను గౌరవిస్తానని జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన లేకుండా ప్రజలందరూ సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని సంవత్సరము 1 నుంచి 31 వరకు మాసోత్సవాలు జరుగుతున్నాయి. దాని సందర్భంగా ఇవాళ రవి స్కూల్ రావడం జరిగింది. పిల్లలకి ఓటు చేయించాము, తర్వాత వాళ్ళు ఎడ్యుకేట్ చేశాము. దానివల్ల మనకి తెలంగాణలో రోజుకి 20 మంది చనిపోతున్నారు. సో దాన్ని ప్రివెంట్ చేసేందుకు ఈ మాసోత్సవాలు జరుగుతున్నాయి. సో దానిలో ఎడ్యుకేట్ చేసి పిల్లల్ని ఎడ్యుకేట్ చేసేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెంచుదామని మేము ఇవాళ వచ్చి కూడా చేసి అన్ని స్కూళ్ళకి కూడా ప్రతి వెళ్ళి వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తాం. సో మా యొక్క బాధ్యత కాబట్టి యూనిఫామ్ పేపర్ బాధ్యత దాని అందరూ అర్థం చేసుకొని నియమాలు పాటిస్తారని స్కూల్తో స్టార్ట్ చేశారు. ట్రాన్స్పోర్ట్ వారోత్సవాల్లో భాగంగా వారు అవేర్నెస్ అనే ఒక ప్రోగ్రామ్ని టేకప్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళకి ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉండేది ఇప్పుడు పైకి వచ్చే పిల్లల్ని అవేర్నెస్ తీసుకొస్తే వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు అంటే పేరెంట్స్ని కూడా వాళ్ళు కరెక్షన్ చేసే విధంగా మనం అవేర్నెస్ తీసుకురావచ్చు అనే ఒక ఆలోచనతోటి మన రోడ్ ట్రాన్స్పోర్ట్ విభాగం వాళ్ళు ఈ ఆలోచన చేయడం అనేది అభినందనీయము. దీంతో ఏంటంటే కనీసం పిల్లలు డాడీ మీరు హెల్మెట్ పెట్టుకొని మమ్మల్ని తీసుకెళ్తే బాగుంటుంది అని వాళ్ళు చెప్తే కనీసం పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మా పిల్లలు మా గురించి కూడా కేరింగ్ ఉన్నారు అనే ఒక ఆలోచన వీళ్ళకు కూడా కలుగుతుందనే ఒక సంకల్పం ఇది. సో ఇది ఇలాగే ముందుకు వెళ్తే అందరు పేరెంట్స్ అవేర్నెస్తో ఉండి సెల్ఫ్ సేఫ్టీ కోసం హెల్మెట్స్ వాడుతూ 2-వీలర్ డ్రైవింగ్లో కేర్ఫుల్గా ఉండడం అనేది అవసరం. ఈరోజు సార్ చెప్పినట్టుగా రోజుకు తెలంగాణలో 20 మంది చనిపోతున్నారు బికాజ్ ఆఫ్ హెల్మెట్ లేకుండా యాక్సిడెంట్ అయ్యి అనేది చాలా బాధాకర విషయము. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే మనం మన సేఫ్టీ రూల్స్ అనేది ఫ్రేమ్ చేసినప్పుడు గవర్నమెంట్ అది పాటించడం ముఖ్యము. అది అందరూ పాటించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.